వితిలయ్య గారు 500 నోట్ పైన లాస్ట్ డిజిట్స్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్పాలి. ఆ నోటుని ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పి మీరు దాన్ని దానం చేయటమా, మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవటం ఏదో చేయొచ్చు. ఎప్పుడైనా ఏంజల్ నెంబర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏంజల్ నెంబర్ కారు మీద కానీ, సీతాకోచిలుకలు కానీ, ఇంద్రధనుసు కనిపిస్తున్నప్పుడు చాలా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి. ఇట్లా చేతుల పైకి ఇచ్చి థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు నాకు తోడుగా ఉండవు. శుభవార్తను పంపిస్తుంది, శుభ సూచకం అన్నమాట. మీ జీవితం బాగుంటుందని అర్థం. తెలంగాణ నుంచి సార్, నాకు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడల్లా కార్ నెంబర్స్ 99997864563669 కనిపిస్తున్నాయి. శుభ సంకేతం, విశ్వం మీకు గైడెన్స్ ఇస్తుంది అనమాట. నేను తోడుగా ఉన్నాను, ప్రొసీడ్ అవ్వు, నీ లైఫ్ బాగుంటుందని ఒక శుభ సంకేతం ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ చెప్పండి మీరు విశ్వానికి, ఎక్కువ సార్లు చెప్పండి, రోజుకు 108 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి, బ్లెస్ యూ. వెంకటేశ్వర్లు గారు పాజిటివ్ ఇంట్లో లేదు, ఏం చేయాలంటున్నారు? ఇంట్లో పాజిటివ్ లేదని మీకు అనిపిస్తున్నప్పుడు ఇంట్లో నెగిటివ్ ఉందని తెలిసిపోయినట్టే కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ఇంటిని ఏమేమి వస్తువులు పనికిరాని ఉన్నాయో, పాత బట్టలు, పగిలిపోయిన అద్దాలు, చిరిగిపోయినవి, గమ్ముతో అతికిస్తూ ఉంటారు, చాలా మంది షోకేస్లో పెడుతుంటారు, లేదా స్టోర్ రూమ్లో పాత వస్తువులు పనికిరాని మా తాతకాలం అని దాచి పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏం చేస్తాయి? నెగిటివ్ని ఎక్కువ పెంచుతాయి అన్నమాట. సో అలా అక్కర్లేని వాటిని తీసేసి ఇంటిని మొత్తం బూజులన్నీ కొట్టేసి నీట్గా కళ్ళుప్పుతో వాటర్తో మొత్తం క్లీన్ చేసి సాంబ్రాణి వేస్తూ ఈ రోజుతో ఆ సాంబ్రాణి వేసి అన్ని గదులు వేస్తూ ఈ రోజుతో మా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక 21 సార్లు చెప్పండి. ఖచ్చితంగా ఇంట్లో వచ్చి నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది. రమేష్ గారు, గురువు గారు మీరు చెప్పేది మన మనసుని లేదా విశ్వాన్ని నమ్మాలా? డబ్బులు మనం చేసే పని, డబ్బులు తొందరగా రావడానికి ఏం చేయాలండి? మీరు ఒకటే చెప్పాను చాలాసార్లు, యూనివర్స్ని మించిన శక్తి ప్రపంచంలో కాదు, విశ్వలోకాల్లో ఎక్కడా లేదు. విశ్వాన్నే నమ్మాలి. విశ్వమే మనకి ఈ ప్రపంచంలో అన్నిటినీ మనకు వచ్చేలా చేస్తుంది, మనలోని దైవశక్తి ద్వారా. మనలోని ఆత్మ విశ్వంతో రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది. ఇది ఎప్పటికీ మరణించదు. ఏంజల్స్ మరణించవు, ఆత్మ మరణించదు, నూతన బాడీని ఎన్నుకుంటుంది. అనంత విశ్వశక్తి వీటన్నిటిని నడిపిస్తుంది. విశ్వాన్ని మించింది మరొకటి లేదు. విశ్వానికి 108 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. డబ్బులు అనేక రూపాయలు అందుతున్నట్టు, మీ దగ్గర ఉంటున్నట్టు, మీ మనస్థితి, మీ సిచ్యువేషన్ అంతా మారిపోయి సంపన్నులైనట్టు థ్యాంక్ యూ చెప్పండి. విశ్వమే అన్నిటికన్నా గొప్ప శక్తి, విశ్వాన్నే నమ్మాలి. ఆర్కే కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ వారు అడుగుతున్నారు బ్లెస్ చేయమని. బ్లెస్ యూ అండి, మోస్ట్ వెల్కమ్. వెన్నీ ఓల్గా థ్యాంక్ యూ అండి, మోస్ట్ వెల్కమ్. స్వాతి గారు, మా ఫ్యామిలీని బ్లెస్ చేయమని అడుగుతున్నారు. బ్లెస్ యూ అండి స్వాతి గారు, మీ ఫ్యామిలీకి నా ఆశీస్సులు. ఉమాదేవి గారు, బటర్ఫ్లై 2 times నా దగ్గర వచ్చాయి అంటున్నారు. ఉమాదేవి గారు, బటర్ఫ్లై మీ దగ్గరకు వస్తున్నాయి అంటే ఏంజల్స్ మీకు రక్షణగా ఉన్నారు, శుభ సంకేతం ఇస్తుంది. థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఇంకా చిరునవ్వుతో చాలా ప్రేమగా వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీకు బటర్ఫ్లైస్ వస్తున్నప్పుడు థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అలా కృతజ్ఞతలు చెప్పాలి. శుభ సంకేతం మీకు అందచేస్తుందని అర్థం. ఓకే, 30 నిమిషాల క్రితం మీకు ఏంజల్స్ బటర్ఫ్లై దగ్గరికి వచ్చాయి, థ్యాంక్ యూ చెప్పండి. పూర్వీకులు తర్పం ఎలా ఇవ్వాలో చెప్పండి సార్ ప్లీజ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అలాంటివి ఉండవండి. ఇప్పుడు చూడండి, మనల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పేరుతో అనాథ పిల్లలకి మీరు ఆహారం దానం చేయాలి గురువు ద్వారా. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది చిన్న బిడ్డలకి. అంతేగాని తర్పం ఇవ్వటాలు ఇవన్నీ మన హిందూ దాంట్లో ఉంటాయి, కానీ యూనివర్స్ సబ్జెక్టులో అవన్నీ లేవు. చనిపోయిన వారు వాళ్ళ పుట్టినరోజు అప్పుడు లేదా చనిపోయిన రోజు అప్పుడు వాళ్ళ పేరుతో అన్నదానం చేయాలి. అంటే ఎవరికైతే నిజంగా ఆహారం లేదో, నిజమైన నీడీ పీపుల్కి, ఆహారం సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి
వాళ్ళ పేరుతో వాళ్ళ పుట్టినరోజు అప్పుడు లేకపోతే వాళ్ళు